రాజధానిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన ఒక ఎంపీడీఓ, మండల అభివృద్ధి అధికారి. ప్రజల సమస్యలు పరిష్కరించడంతో బిజీగా ఉండాల్సిన ఎంపీడీఓ బూతులు తిట్టడంలో మాత్రం బిజీగా ఉంటున్నారు. అంతేకాదు ప్రభుత్వ నిధులు ఎలా దుర్వినియోగం చేయాలి అనే దానిపై బిజీగా ఉంటున్నారు. వాటిని తన వ్యక్తిగత అవసరాలకు ఎలా వినియోగించాలన్న దానిపైన బిజీగా ఉంటున్నారు. తన కింది స్థాయి సిబ్బందిని బూతులతో తిట్టడంలోనూ వారు ఎలా అక్రమాలు చేయాలో నేర్పించడంలోనూ బిజీగా ఉంటున్నారు. ఆయనే జిమ్మలవలస ఎంపీడీఓ శశిభూషణ్ రావు. ఎవరు నీ స్వహస్త్రాలతో రాసిచ్చారా లేదా? నేనే ఇచ్చాను. మార్చానా లేదా? డబ్బులు ఇచ్చానా లేదా? చెప్పండి. కొట్టమేటి కొట్టం కొట్టావలా? నా జీతం 20,000, 10 లక్షలు మేం కట్టాలా? నీకు ఇవ్వలేదా? 50,000 చెక్కులు 2, నెక్స్ట్ 1,67,000 మరి కొట్టడానికి వస్తాడు. నా పిల్లం పిల్లలు బజార్ చేసేలా చిన్న శ్రేణికేమో చెక్కులు కూడా ఇతనే రాసుకుంటారు. రాసి నన్ను పెట్టాడు. స్టాఫ్ లేరయ్యా, నా దిగువ గుమ్మస్తాలు లేరయ్యా, రాస్తే రాస్తానయ్యా. నా సబ్జెక్ట్ రాసినాడు. మరి ఇప్పుడు స్టేషన్ కి ఎందుకు రాలేదు? నాకేంటి అవసరం? ఆడు గ్రూప్ ఆఫీసర్, నేను గ్రూప్ 1 ఆఫీసర్. ఆటి మాట దగ్గర రావాల్సిన అవసరం ఏంటి? ఎస్ఐ గడికి చూసానండి. ఏమి తప్పేటి ఎంతసేపు అదే మీకు చెప్పానా? ఇదే నా పద్ధతి. ఒక ఎంపీడీఓ చెక్ మీరేని ఇచ్చారు? సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. పంజాబ్ పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మవలస మండల పరిషత్ కార్యాలయంలో అయితే ఈ నిధుల దుర్వినియోగం వ్యవహారం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎంపీడీఓ శశిభూషణ్ రావుతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది కలిసి అనుమతులు లేకుండా ఎవరైతే ప్రభుత్వ ఖాతాలు ఉంటాయో అటు సేవింగ్స్ అకౌంట్ అవ్వచ్చు, అలాగే కరెంట్ అకౌంట్ సంబంధించి కూడా సుమారుగా 10 లక్షలు ఖాతాల నుంచి అక్రమంగా డ్రా చేసి తమ సొంత ప్రయోజనాలకు వాడుకున్నట్లయితే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్యాలయ ఎంపీపీ బొంగు సురేష్ అయితే పోలీసులకి ఫిర్యాదు చేశారు. అన్ని తర్వాత ఎవరు ఎట్లా దుర్వినియోగం చేశారు, ప్రభుత్వ నిధులు ఎట్లా దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు అయితే దర్యాప్తు చేస్తుంది. అలా మరోపక్క అటు జిల్లా పరిషత్ సీఈఓ కూడా ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అసలు ఈ నిధులను ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు, ఏ విధంగా సొంతానికి వాడుకున్నారంటే ఒకరిపై ఒకరైతే వీరు ఆరోపణలు చేసుకుంటూ బూతులు తిట్టుకునే పరిస్థితి పబ్లిక్ గా జరిగింది. ఈ నేపథ్యంలో మరోపక్క అక్కడ ఎంపీడీఓగా పనిచేస్తున్న శశిభూషణ్ రావు అయితే నిత్యం మద్యమత్తులో ఉంటూ ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన అయితే ఉంటున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కానీ ఈయన మద్యమత్తులు ఉన్నప్పుడైనే ఆ నిధుల దుర్వినియోగం జరిగిందనేది కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మిగతా సిబ్బంది అంతా కలిసి ఆయన మద్యమత్తులో ఉండగా చెక్కులపై సంతకాలు చేసి విత్డ్రా చేసి తమ సొంత ఖాతాలకు నిధులు మళ్లించుకున్నారనే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు వీళ్ళంతా కూడా బూట్లు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు అయితే ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వే నా చేత సంతకాలు పెట్టించావు అని ఎంపీడీఓ అంటే లేదు, నువ్వు సంతకం పెట్టావు, డబ్బులు కూడా నీకే ఇచ్చానని చెప్పి కూడా అక్కడ అటెండర్ అయితే వాగ్వాదం చేసుకునే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ కొంతమంది స్థానికులు అయితే వీడియో షూట్ చేసి సోషల్ మీడియా వదిలారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో అవుతుంది. ఇదంతా చూస్తుంటే కనుక మన్యం జిల్లాలో పరిపాలన ఎట్లా రోజు రోజుకి ఎలా దిగజారుతుందంటే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ నాయుడు.